నమస్కారం. ఈరోజు మనం చూడబోతున్న గ్రంథాలలో ఉత్తరథేరుడు అనే ఒక భిక్షువు పలికిన 2 వాక్యాలున్నాయి. నేను మొదటిది చెప్తాను. ఏ ఉనికి శాశ్వతం కాదు. ఏదీ మనం కష్టపడి నిర్మించుకున్నా అది నిలవదు. ఈ శరీరం, ఈ ఆలోచనలు అన్నీ పుడుతూ గిడుతూనే ఉంటాయి. ఇక రెండవది దానికి కొనసాగింపు లాంటిది. ఈ ప్రమాదాన్ని నేను తెలుసుకున్నాను. అందుకే ఈ జీవితం మీద ఆశ వదులుకున్నాను. అన్ని రకాల సుఖాలను వదిలేసి నాలోని మలినాలన్నింటినీ నశింపజేసుకున్నాను. ఈ మాటలు వింటుంటే ఏదో పెద్ద తత్వశాస్త్రం క్లాసులో ఉన్నట్టుంది. అవును. కాని ఈ మాటల వెనుక ఒక థ్రిల్లర్ సినిమాకు అస్సలు తీసిపోని కథ ఉంది. ఇందులో అన్యాయం ఉంది, స్వార్థం, ప్రాణభయం, చివరికి జ్ఞానోదయం కూడా. అదే. అసలు ఇంత లోతైన మాటలు చెప్పిన ఆ ఉత్తరథేరుడు ఎవరు? ఆయన జీవితంలో అంతలా ఏం జరిగింది? అదే కదా ఇక్కడ అసలు విషయం. ఈ మాటలు ఆయన ఎక్కడో ప్రశాంతంగా ఆశ్రమంలో కూర్చుని చెప్పినవి కావు. కదా? కాదు. ఉరికంభం మెక్కడానికి కొన్ని క్షణాల ముందు, అంటే చావు అంచున నిలబడి ఆయన పొందిన అనుభవసారమిది. ఆ కథ తెలిస్తేనే ఈ మాటల్లోని అసలు బరువు, ఆ లోతు మనకు అర్థమవుతుంది. అయితే సరే, ముందు ఆ మాటల్నే కొంచెం విడదీసి చూద్దాం. మొదటి వాక్యం, ఏ ఉనికి శాశ్వతం కాదు, ఏదీ నిర్మించుకున్నా అది నిలవదు అంటున్నారు. ఇక్కడ ఉనికి అంటే భవం, నిర్మించుకున్నవి అంటే సంస్కారాలు అనే పదాలు వాడారు కదా? అవును. అవి బౌద్ధ పరిభాషలోని ముఖ్యమైన పదాలు. వాటి అర్థమేమిటి? అంటే భవం అంటే సింపుల్గా చెప్పాలంటే ఉండటం. ఈ లోకంలో మనం ఒక వ్యక్తిగా ఉనికిలో ఉండటం, మళ్ళీ మళ్ళీ పుట్టటం. ఓకే. ఇక సంస్కారాలు, ఇది చాలా ముఖ్యమైన పదం. దాని అర్థం కారణాల వల్ల ఏర్పడినవి. అంటే దానంతట అదే స్వతహాగా ఉండేది కాదు. ఉదాహరణకు, ఒక కుర్చీ ఉంది అనుకోండి, అది చెక్క, మేకులు, వడ్రంగి కష్టం, ఇలా ఎన్నో కారణాల వల్ల ఏర్పడింది. అది సంస్కారం. ఓహ్, అలాగా? అంటే మన శరీరం, మన ఆలోచనలు, మన బంధాలు, మన ఉద్యోగం, చివరికి మన పేరు కూడా సంస్కారాలే అన్నమాట. అంతే. ఏదీ మనతో శాశ్వతంగా ఉండదు. అన్నీ మారుతూనే ఉంటాయి. సరిగ్గా అదే. బౌద్ధధర్మంలో చెప్పే అనిత్య సిద్ధాంతం ఇదే. ఏదీ పర్మనెంట్ కాదు. ఈ క్షణమున్నది మరుక్షణం ఉండదు. అందుకే ఆయన ఈ స్కంధాలు పదే పదే పుడుతూ నశిస్తూ ఉంటాయి అన్నారు. స్కంధాలు అంటే? స్కంధాలంటే మన వ్యక్తిత్వాన్ని నిర్మించే 5 అంశాలు. మన శరీరం, భావనలు, గుర్తులు, ఆలోచనలు, మన స్పృహ. ఇవన్నీ ఒక నది ప్రవాహంలా నిరంతరం మారుతూనే ఉంటాయి. ఓకే, ఇది అర్థమైంది. కానీ రెండో వాక్యం ఇంకా ఆసక్తికరంగా ఉంది. ఈ ప్రమాదాన్ని నేను తెలుసుకున్నాను అంటున్నారు. అనిత్య అంటే ఏదీ శాశ్వతం కాదనేది ఒక ప్రమాదం ఎలా అవుతుంది? ఇక్కడే ఉంది అసలు విషయం. మనం దేన్నైతే గట్టిగా పట్టుకుని ఇది నాది, నేను అనుకుంటామో అది రేపు ఉండకపోవచ్చు. మన ఆరోగ్యం, మన ఆస్తి, మన అధికారం ఏదైనా సరే. నిజమే. శాశ్వతం కానివాటిమీద ఆధారపడి బతకడమే అసలైన ప్రమాదం. ఎందుకంటే అవి మారినప్పుడు మనకు దుఃఖం తప్పదు. ఉత్తరుడు ఆ నిజాన్ని కళ్లారా చూశాడు. ఆ ప్రమాదాన్ని పూర్తిగా గ్రహించినప్పుడు ఇక ప్రాపంచిక సుఖాల మీద ఆశపోతుంది. ఎందుకంటే ఆ సుఖాలు కూడా శాశ్వతం కావు కాబట్టి. ఖచ్చితంగా. అందుకే అన్ని కామసుఖాల నుండి విముక్తుడనయ్యాను అన్నారా. ఇక ఆ చివరి పదం ఆశ్రవక్షయం. కొంచెం కఠినంగా ఉంది వినడానికి. ఆశ్రవక్షయం అంటే మలినాల నాశనం. ఆశ్రవాలు అంటే మన మనసును మురికి చేసేవి. అంటే కోరిక, ద్వేషం, అజ్ఞానం. ఇవి మనల్ని ఈ సంసార చక్రంలో బంధించి ఉంచుతాయి కదా. అవును. వాటిని పూర్తిగా నాశనం చేయడమే నిర్వాణం లేదా జ్ఞానోదయం. మీరన్నట్టు ఇది కేవలం తెలుసుకోవడం కాదు, అనుభవపూర్వకంగా గ్రహించడం. ఆ గ్రహింపు ఎలా వచ్చిందనేదే ఉత్తరుడి కథ. మీరు చెప్తుంటే ఈ జ్ఞానం అతనికి ఏదో క్లాసులో కూర్చుంటే రాలేదనిపిస్తోంది. చాలా పెద్ద సంఘటనే జరిగి ఉండాలి. అసలు కథ ఎక్కడ మొదలైంది? ఈ జన్మకథేనా, లేక దీని వెనుక ఇంకా ఏవైనా ఉందా? అతని ప్రయాణం చాలా కాలం క్రితమే మొదలైంది. ఒక పూర్వజన్మలో అతను సుమేధుడనే పేరుతో ఉన్నప్పుడు ఆకాశమార్గాన ప్రయాణిస్తున్నాడు. ఆకాశమార్గాన? అవును. అప్పుడు కింద అడవిలో ఒక చెట్టు కింద ప్రశాంతంగా ధ్యానంలో ఉన్న ఒక బుద్ధుణ్ణి చూశాడు. ఆ తేజస్సుకి ఎంతగానో ఆకర్షితుడయ్యాడు. వెంటనే కిందకి దిగి వచ్చాడా? అవును. కేవలం దిగిరావడమే కాడు, ఎంతో భక్తితో అక్కడున్న దివ్యమైన కణికార పువ్వులను కోసి ఆ బుద్ధునికి సమర్పించాడు.
అంటారు ఆ పువ్వులు గాలిలో తేలుతూ ఒక గొడుగులా బుద్ధునిపై నిలిచిపోయాయని. అద్భుతం. ఆ రోజు అతను చేసిన ఆ మంచి పని, ఆ పుణ్యకర్మ ఊరికే పోలేదు. ఇక్కడే కర్మసిద్ధాంతం వస్తుంది. ఆ పుణ్యం వల్లే. ఆ పుణ్యం వల్లే అతను ఎన్నో స్వర్గలోక సుఖాలు అనుభవించి చివరికి గౌతమ బుద్ధుని కాలంలో ఒక పేరున్న బ్రాహ్మణ కుటుంబంలో ఉత్తరుడిగా జన్మించాడు. అంటే ధర్మాన్ని తెలుసుకునే అవకాశం అతనికి ఆ పూర్వజన్మ సుకృతం వల్లే వచ్చిందనమాట. అయినా కూడా మంచి కుటుంబంలో పుట్టినా, అన్ని విద్యలు నేర్చినా అతని మనసు సంసారం మీద నిలవలేదు. అన్నింటినీ వదిలేసి భిక్షుగా మారాడు. ఇక్కడి నుండే అతని జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన మొదలవుతుంది కదా. అవును, అంతా ప్రశాంతంగా సాగిపోతున్న ఆయన జీవితంలోకి ఒక తుఫానులా వచ్చింది ఆ సంఘటన. అది ఒక మామూలు రోజు. ఉత్తరథేరుడు భిక్షాటన నుగించుకుని స్నానం చేయడానికి నది ఒడ్డుకు వెళ్లాడు. తన భిక్షాపాత్రను, బట్టలను ఒడ్డున పెట్టి నీళ్లలోకి దిగాడు. ఆయనకు తెలియదు తన జీవితం కొన్ని నిమిషాల్లో తలకిందులు కాబోతోందని. అదే సమయానికి రాజభటులు ఒక దొంగను తరుముకుంటూ వస్తున్నారు. అవును, ఆ దొంగ పరిగెడుతూ నది ఒడ్డున ఉన్న ఈ భిక్షాపాత్రను చూశాడు. దొరికిందే ఛాన్స్ అనుకున్నాడు. అంతే, తన దగ్గరున్న దొంగ సొమ్ము అంటే నగలు, డబ్బు మూటను ఆ పాత్రలో పడేసి పైన కొన్ని పాత గుడ్డలు కప్పి అక్కడి నుండి మాయమయ్యాడు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. స్నానం చేసి వచ్చిన ఉత్తరుడికేమీ తెలియదు. ఇంతలో దొంగను వెతుక్కుంటూ వచ్చిన రాజభటులు అక్కడికి చేరుకున్నారు. ఒంటరిగా ఉన్న భిక్షువు, పక్కనే ఉన్న పాత్ర. వాళ్లకనుమానం వచ్చింది. అనుమానంతో ఆ పాత్రను తెరిచి చూడగానే లోపల దొంగిలించబడిన సొమ్ము. ఇంకేముంది, వాళ్లు ఏమాత్రం ఆలోచించలేదు. దొంగ దొరికాడు అని అరుస్తూ ఆ అమాయక భిక్షువును బంధించారు. నమ్మశక్యంగా లేదు. అతనికి ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే అతన్ని నేరస్తుడిగా ముద్రవేసి రాజు దగ్గరికి ఈడ్చుకెళ్లారు. ఒక్క క్షణం ఆగుదామిక్కడ. చూడండి, ఉత్తరుడికి ఏమాత్రం సంబంధం లేని ఒక సంఘటన, ఎవరో చేసిన తప్పు అతని జీవితాన్ని ఎలా ప్రమాదంలో పడేసిందో. నిజమే. మనం సంస్కారాలు అనుకున్నాం కదా, అతని శాంతమైన భిక్షువు అనే గుర్తింపు ఎంత సులభంగా దొంగ అనే ముద్రగా మారిపోయిందో చూడండి. ఇదే అనిత్య అంటే. ఏదీ మన ఆధీనంలో ఉండదు. కథ ఇక్కడితో ఆగలేదు. రాజు ఆస్థానంలో వస్సకారుడు అనే ప్రధానమంత్రి ఉన్నాడు. అతని భిక్షువుని చూడగానే ఉత్తరుడిగా గుర్తుపట్టాడు. కాని నిజం చెప్పలేదు. అతని మనసులో ఒక స్వార్థపూరిత ఆలోచన పుట్టింది. వస్సకారుడికి ఒక కూతురుంది. ఆమె ఒక దొంగను ప్రేమించి అతనితో లేచిపోయింది. ఆ విషయం వల్ల మంత్రికి పరువు పోయింది. ఇప్పుడు ఈ భిక్షువు దొంగగా దొరికేసరికి అతనికి ఒక దురాలోచన వచ్చింది. ఏమిటది? ఈ భిక్షువును దొంగగా చిత్రీకరించి ఉరి తీయిస్తే నా కూతురు ప్రేమించిన ఆ నిజమైన దొంగ భయపడి పారిపోతాడు, నా పరువు నిలబడుతుంది అని ఆలోచించాడు. ఇది ఎంత దారుణమైన ఆలోచన! ఆగండి. అంటే అతను అమాయకుడని తెలుసుకూడా కేవలం తన కూతురి ప్రేమ వ్యవహారాన్ని చక్కదిద్దడానికి, తన పరువు కాపాడుకోవడానికి, ఒక నిండు ప్రాణాన్ని బలియివ్వడానికి సిద్ధపడ్డాడా? అదే కదా సంసారంలోని ప్రమాదం. ఇక్కడ మంత్రి యొక్క ఆశ్రవాలు అంటే తన పరువు, తన కూతురిపై మమకారం వంటి మలినాలు అతని విచక్షణను ఎలా కప్పేశాయో చూడండి. అతను వెంటనే రాజుతో, ప్రభూ, విచారణ అవసరం లేదు, ఇతనే దొంగ, ఉరిశిక్ష విధించండి అని చెప్పాడు. రాజు కూడా ఆజ్ఞ జారీ చేసేశాడు. అవిశ్వసనీయం. ఈ విషయం బయట ప్రపంచానికి తెలిసిందా? బుద్ధునికి తెలిసిందా? ఆ వార్త గాలిలా వ్యాపించి చివరికి బుద్ధుని చెవినపడింది. విషయం తెలిసిన వెంటనే ఆయన తన శిష్యులతో కలిసి రాజసభకు బయల్దేరాడు. అప్పుడు బుద్ధుడు వస్తున్నాడని తెలియగానే రాజు, మంత్రి అందరూ గౌరవంతో ఎదురెళ్లారు. బుద్ధుడు అక్కడికి చేరుకుని, ఒక భిక్షువు విషయంలో ఇంత తొందరపాటు తగదు, సరైన విచారణ జరిపించండి అని గట్టిగా ఆదేశించాడు. బుద్ధుని జోక్యంతో కథ మలుపు తిరిగింది. కాని అదే సమయంలో ఈ గందరగోళాన్ని దూరం నుండి గమనిస్తున్న ఆ అసలు దొంగ ఏం చేస్తున్నాడు? వాడిలో అంతర్మదనం మొదలైంది. అయ్యో, నేను చేసిన తప్పుకు ఒక అమాయక సన్యాసికి మరణశిక్ష పడుతోంది, ఇది మహాపాపం అని పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. తట్టుకోలేకపోయాడు. అవును, ఇంక తట్టుకోలేక ముందుకు వచ్చి, ఆయన్ని వదిలేయండి, నేనే అసలైన దొంగను అని అందరి ముందు నేరాన్ని ఒప్పుకున్నాడు. అప్పుడు ఆ మంత్రి వస్సకారుడి పరిస్థితేంటి? సిగ్గుతో తలదించుకున్నాడు. తన స్వార్థం ఎంత పెద్ద అనర్థానికి దారితీసిందో గ్రహించి బుద్ధుని కాళ్లపై పడి క్షమించమని వేడుకున్నాడు. ఆ క్షణం నుండి అతను బుద్ధునికి నమ్మకమైన అనుచరుడిగా మారాడు. అయితే కథ సుఖాంతమైంది. కాని ఈ రాజసభలో ఈ డ్రామాంతా జరుగుతుండగా
అసలైన పరివర్తన ఉత్తరుడిలో జరుగుతోంది. అతన్ని అప్పటికే ఉరితీయడానికి శ్మశానానికి తీసుకువెళ్లారు. అంటే అతను ఇంకా మరణమంచునే ఉన్నాడు. బయట నిజం బయటపడిందని కూడా అతనికి తెలీదు. ఆ క్షణంలో అతని మానసిక పరిస్థితి ఎలా ఉండి ఉంటుంది? అదే అత్యంత కీలకమైన ఘట్టం. అతను మరణానికి కొన్ని క్షణాల దూరంలో ఉన్నాడు. తాను చెయ్యని నేరానికి అన్యాయంగా ప్రాణాలు కోల్పోబోతున్నాడు. ఆ నిస్సహాయ స్థితిలో అతనిలో ఒక అద్భుతమైన ఆలోచన మెరిసింది. ఏమని? అతను ఇలా అనుకున్నాడు: ఈ సంసారంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా లాభం లేదు. ఏ క్షణంలో ఏ మరుపాటుగా ఉన్నా దుఃఖం దాడి చేయడానికి సిద్ధంగా ఉంటుంది. నా ప్రశాంతమైన జీవితం ఒకే ఒక్క క్షణంలో తలక్రిందులయింది. ఏదీ నా చేతిలో లేదు. ఆ ఆలోచనతో అతను భయపడటం మానేసి తన మనసును పూర్తిగా ఉనికి యొక్క స్వభావంపై కేంద్రీకరించాడు. అవును, ఆ క్షణంలో మరణభయాన్ని అధిగమించాడు. తన మనస్సును తీవ్రమైన ఏకాగ్రతతో విపశ్యన ధ్యానంలోకి తీసుకెళ్లాడు. అతని పూర్వజన్మల పుణ్యఫలం, ఈ క్షణంలో ఎదుర్కొంటున్న కఠిన వాస్తవం అన్నీ కలిసి ఒక్కసారిగా ఫలించాయి. అంటే ఉరితీయడానికి తలారులు సిద్ధమవుతున్న ఆ క్షణంలోనే అతను అన్ని మానసిక మలినాలను నశింపచేసుకుని అర్హత నిలయ అంటే జ్ఞానోదయాన్ని పొందాడు. అద్భుతం. అంటే నిర్దోషగా విడుదల కాకముందే ఆ మరణభయంతోనే అతను విముక్తిని సాధించాడన్నమాట. సరిగ్గా ఆ స్థితిలోనే, ఆ అపారమైన శాంతంలో అతను తన అనుభవాన్ని ఆ 2 గాథల రూపంలో పలికాడు. అప్పుడే అతన్ని విడిపించడానికి రాజు పంపిన భటులక్కడికి చేరుకున్నారు. ఈ కథ విన్న తర్వాత ఇప్పుడు ఆ గాథల దగ్గరకు మళ్లీ వస్తే వాటి అర్థం పూర్తిగా మారిపోయింది. ఏ భవమూ నిత్యం కాదు, సంస్కారాలు శాశ్వతం కావు. ఈ మాటలిప్పుడు కేవలం ఒక సిద్ధాంతంలా లేవు. అది అతని ప్రత్యక్ష అనుభవం. ఒక ప్రశాంతమైన భిక్షువు కాస్త మరుక్షణంలో మరణశిక్ష పడిన ఖైటీగా మారిపోయాడు. ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది? ఖచ్చితంగా. మొదటి గాథ అతని పరిస్థితిని అద్దం పడుతుంది. ఏదీ మన చేతుల్లో ఉండదు, ఏదీ స్థిరంగా ఉండదు అనే సత్యాన్ని అతను తన చర్మంపై అనుభవించాడు. అది పుస్తకాల్లో చదివిన జ్ఞానం కాదు, ప్రాణం మీదకి వచ్చినప్పుడు కలిగిన సాక్షాత్కారం. ఇక రెండవ గాథ, ఈ ప్రమాదాన్ని తెలుసుకొని అనేది ఇప్పుడు మరింత శక్తివంతంగా అనిపిస్తోంది. ఆ ప్రమాదమంటే అన్యాయంగా చదిపోయే ప్రమాదం మాత్రమే కాదు, అసలు ఈ అనిశ్చితమైన సంసార చక్రంలో ఉండటమే ఒక పెద్ద ప్రమాదమని అతను గ్రహించాడు. అవును, ఉనికి యొక్క అస్థిరమైన స్వభావమే ఆ ప్రమాదం. ఆ నిజాన్ని పూర్తిగా తెలుసుకున్నప్పుడు అతనికి అన్ని బంధాల నుండి, కోరికల నుండి, అన్ని కామసుఖాల నుండి విముక్తి లభించింది. అదే అతనికి నిర్వాణాన్ని, ఆశ్రవక్షయాన్నిచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ మరణభయమే అతనికి అమరత్వాన్ని ప్రసాదించింది. ఎంతటి పరివర్తన! ఒక తప్పుడు నింద ఒక వ్యక్తి అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిని చేరుకోవడానికి కారణమైంది. అన్యాయం యొక్క కథ చివరికి విముక్తి యొక్క కథగా మారింది. ఉత్తరుడి కథ మనకు జీవితం యొక్క అనిశ్చిత స్వభావాన్ని, అదే సమయంలో ఆ అనిశ్చితిలోనే జ్ఞానోదయానికి అవకాశముందని ఎంత బలంగా చూపిస్తుందో గదా? అవును, ఇది మనందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నను మిగులుస్తుంది. ఉత్తరుడికి జ్ఞానోదయం చావు దగ్గరపడినప్పుడు ఒక తీవ్రమైన సంక్షోభంలో కలిగింది. జీవితం శాశ్వతం కాదనే కఠిన నిజాన్ని పూర్తిగా జీర్ణించుకోవడానికి మనక్కూడా అలాంటి పెద్ద దెబ్బ తగలాల్సిందేనా? మంచి ప్రశ్న. లేక మన దైనందిన జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న మార్పుల నుంచే, మనల్ని వదిలివెళ్లే మనుషులు, చేజారిపోయే అవకాశాలు, వీటినుంచే ఆ సత్యాన్ని గ్రహించే ప్రయత్నం మనం చేయగలమా? ఈ ప్రశ్నతో ఈ రోజుకి ముగిద్దాం.